అబ్బబ్బబ్బబ్బా! ఇక నా వల్ల కాదు. నేను ఒక బండి కొనుక్కుంటిగా. దినాంకి ఆర్టీసీ బస్సుల ఆటోలల్లా రాలేక చస్తున్నా నేను. బస్సులల్లనేమో సీట్ దొరకది. ఆటోలకేమో ఛార్జీలు చాలయి. మీదికెళ్ళి ట్రాఫిక్ జాము. ఇక ఆఫీస్కి లేట్గా వస్తే కుదరదాయే. గందుకే ఇక ఈ నెల జీతం రాగానే కిస్తుల కిందనైనా సరే ఓ బండి కొనుక్కుంటా. నేను మా తమ్ముడు మంచిగా ఇద్దరం కలిసి రావచ్చు. అబ్బా, ఇన్ని దినాలు ఏం కాలేదు కానీ ఇప్పుడెందుకు వచ్చిందో గీగిరం అని మూతులు తిప్పకుండ్రి. ఎందుకంటే పెట్రోల్ రేట్లు దినమింత తగ్గుతున్నాయి మళ్ళా. మరి సావిత్రి బండి కొంటదో లేదో తెలియదు కానీ పెట్రోల్ రేట్లు అయితే తగ్గినాయి. మూలకు పెట్టిన బండ్లు మోటార్ సైకిళ్ళు తూడ్చి బయటికి తీసుకోవచ్చు. 15 ఆగస్టు పండుగ నాడు మిఠాయిలు తినిపియకున్నా మనిషికో రూపాయిన్నర మిగిలేటట్టు చేసింది సెంటర్ సర్కార్. పెట్రోల్ మీద ₹36, డీజిల్ మీద ₹28 మిగులుతాయి. ఇద్వరసంది ఓ 15 రోజుల కిందట కూడా దించిండ్రు. ఇంకా కూడా దించే ఛాన్స్ కొడుతున్నది. కాబట్టి పాత బండ్లను సైజ్ చేసుకోమని చెప్తున్నాం. అట్లా అని ₹50కో లీటర్ అయినాక బండెక్కుతామంటే మీ బండి పాతింప సామాన్ల బేరానికి వేయాల్సి వస్తుంది. ఆశకు కూడా అద్దుండాలే. మామూలు పబ్లిక్ కోసం గింత ఆలోచన చేసి రేట్లు తగ్గించిన మోడీ సార్కు పెట్రోల్ కంపెనీల ఓనర్లకు పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాం.